బాదాం బర్ఫీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? బాదాం బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బాదం పప్పు 1 కప్పు, కోవా కొద్దిగా, పంచదార 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రావు గారు మేము రెడీ. ఎస్. ఇది స్లోలో పెట్టుకుందాం. సో బాదం పప్పు నానబెట్టి పొట్టు తీసేసినట్టున్నారు. అవును, స్కిన్ తీసేవన్నమాట. ఇప్పుడు కొంచెం బ్లెండ్ చేసుకుందాం. సో మీకు స్వీట్స్ ఇష్టమా? చాలా ఇష్టం స్వీట్స్. చాలా ఇష్టమా? అంటే స్వీట్స్ ఇష్టమా, ఐస్ క్రీమ్స్ అలా కూడా? స్వీట్లో ఎక్కువ ఇష్టం. ఐస్ క్రీమ్ రిస్క్ చేయలేరేమో. ఎగ్జాక్ట్లీ, గొంతు కోసం ఇష్టం ఉన్నా. రెడీ అన్నమాట. సో ఫస్ట్ గీ వేసుకుందాం. కొంచెం గీ ఎక్కువ యూజ్ చేయాలి, ఎందుకంటే సో నెయ్యి ఎక్కువగా వాడాలంటారు ఇప్పుడు ఇందులో. అవును. సో నెయ్యి బాగా వాసనే కదా. టెంప్టింగ్ ఉంది నెయ్యి వాసన. సో బాదం మిక్సీ పట్టారు కాబట్టి ఆ నేతిలో వేయించుకోవాలి. దీంట్లో వేయించుకోవాలన్నమాట. వన్ స్పూన్ ఇచ్చేయండి. ఇప్పుడు మీరు పాటలు పాడుకోవచ్చు. మాకు ఎంత టైం ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ. ఓకే, సో పావని గారు చెప్పండి. సో ఇందాక పాడుతా అన్నారు. సో ముందు మనం దేవుడి పాటతో స్టార్ట్ చేసాం కాబట్టి ఆ పాట పాడేయండి. యా. కలగనలేదు నాడు కౌసల్య, కలిగేనంటు సుతుడు రామయ్య, జన్మల పుణ్య ఫలము నీదయ్య, కనకుండానే కలిగినవయ్యా. హే డమ్డమారే డమ్డమారే డమ్డమారే, హే డమ్డమారే డమ్డమారే, నాన 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 నాన, పాతికేళ్ళ వైరమంతా పక్కనెట్టైరే. హే డమ్డమారే 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 డమ్డమారే, పాతికేళ్ళ వైరమంతా పక్కనెట్టైరే. అలా వస్తుంటుంది సాంగ్. సో ఇది సింహ గారితో కలిసి పాడడం జరిగింది. సో కొన్ని లైన్స్ సార్, కొన్ని లైన్స్ నేను. అలా సింహ గారితో తెలుసు, నేను ముందు చాలా ప్రోగ్రామ్స్ చేశాను. బాగా పాడతారా ఆయన కూడా అయిపోయినప్పుడు అది ఎనర్జెటిక్, వెరీ ఆల్వేస్. సో మీరు లిరిక్స్ చాలా బాగున్నాయి, బిగినింగ్ పదాలు చాలా బాగున్నాయి. అవును. ఓకే సార్, రావు గారు ఇక్కడ వరకు వచ్చినట్టు. ఇప్పుడు కొంచెం షుగర్ వేసుకుందాం. సో మధ్య మధ్యలో పంచదార తగులుతూ ఉంటుందనా? అంటే మెల్ట్ అవ్వాలి కదా, హీట్ వల్ల మీకు మెల్ట్ అవుతుంది కదా. ఓకే. సో వేడికి కరిగిపోతుంది. అంటే షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చా? ఓన్లీ వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మావా అంటే కోవా. సో ఇప్పుడు మీరు నెయ్యి వచ్చి ఇంత అని వేసుకున్నారు కదా, ఒకవేళ నెయ్యి తక్కువైనా ఎక్కువైనా ఇందులో మార్పులు ఏమైనా వస్తాయా? కొంచెం రాయిలాగా వస్తుంది. బేసిక్లీ ఏంటంటే తక్కువ అవుతాయి. తక్కువైతే ఎందుకంటే మీకు ఇంకేం లేదు, మాయిశ్చర్ గీ తోటి మీరు రోస్ట్ చేసుకోవాలి. నీళ్ళు పోయాం కదా, బర్ఫీ కదా, అదనమాట. సో తక్కువైతే రాయిలాగా అయిపోతుంది. షుగర్ మీకు కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే స్వీట్స్ ఎక్కువ వెగట రాకుండా ఉంటుంది. 3/4 కప్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలాచి పౌడర్ అన్నమాట, యాలక్కాయల పౌడర్. సో అంతేనా ఇంకా రావు గారు? అంతే, అన్నీ వేసేసినట్టే. ఇప్పుడు దీన్ని మనం ట్రేలో షిఫ్ట్ చేయాలి. ట్రేలో షిఫ్ట్ చేసుకుని ఆ పీసెస్ లాగా పెట్టుకోవాలి, కట్ చేసుకొని. సో అది గట్టి పడితే బర్ఫీ రెడీ. అంతే కదా? అంతే. ఎంత సింపుల్, ఎంత ఈజీ అసలు. నెయ్యి రాయాలి దీనికి. ఈ నట్స్ మీరు పైన వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది మీరు ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు, లేదా అలా పచ్చిగా కూడా వేసుకోవచ్చు.
ఇప్పుడు లుక్ వచ్చింది కదండి నట్స్ వేసాక. నాకు నట్స్ వేయడానికి ముందే పాల్కోవాలా ఉందని ఫీల్తో ఉన్నాను, స్పూన్తో అలా తినేయచ్చని. సో దీన్ని డ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేస్తామా? డ్రై అయిన తర్వాత కట్ చేయాలి బర్ఫీలా. నైఫ్ ఏంటి. సో ఇప్పుడే మనం కట్ చేసి పెట్టుకుంటాం, ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. సో బాదం బర్ఫీ రెడీ అన్నమాట. సో ఇది వేడిగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 10-20 నిమిషాల తర్వాత మీకు బర్ఫీ రెడీగా ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఈ లోపు మనం చెప్పేస్తాము. మీరు ఇప్పుడు తినేలాగా ఉన్నారు. అది స్పూన్ చూడడానికి అలాగే ఉంది కదా, 50-50 చేసుకుంటున్నాం. షేరింగ్లో కూడా రెడీగా ఉన్నాం. బాదాం బర్ఫీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? బాదాం బర్ఫీ తయారీ విధానం: ముందుగా నానబెట్టిన బాదం పప్పు మిక్సీ పట్టి ఉంచాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి బాదం పొడి వేసి వేయించాలి. దీనిలో పంచదార వేసి కరగనివ్వాలి. తర్వాత కోవా, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకుని సమంగా పరిచి పైనుండి డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రిడ్జ్లో ఉంచి కాస్త గట్టిపడనివ్వాలి. అంతే, బాదాం బర్ఫీ రెడీ.